ఎందరో మహానుభావులు అందరికీ రూపేష్ రాజేష్ స్వామి అంతా చల్లగా జరగాల. ఇప్పుడే ఎన్నో రకాల మోసాలు చూసాం కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. స్టేషన్ మొత్తం కూడా కోతులు వచ్చేసినాయి. అక్కడ చూడండి, ఏదో ఇది పరిస్థితి. బాబోయ్ ఏం స్పీడ్ తెలుసా అసలు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ మార్నింగ్ అదిరిపోయింది. ఎందరో మహానుభావులు అందరికీ రూపేష్. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ విజయవాడ. సో చూస్తున్నాను మా గ్యాంగ్ అంతా కూడా ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి బయలుదేరి మనాలి అయితే వెళ్తున్నాము. సో మనాలి అనేది అందరికీ మోస్ట్ ఫేవరెట్ ట్రిప్. నన్ను అడిగితే మన భారతదేశంలో ప్రతి మనిషి చూడాల్సినటువంటి ప్లేస్లో రెండు ప్లేస్లు మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లు. ఒకటి లడాక్, రెండు మనాలి. సో లైఫ్లో అవకాశం రాకుండా పోనీ మనమైనా సరే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి చూసుకోవాల్సినటువంటి ప్లేస్లు మనాలి అండ్ లడాక్. సో మనం ఇప్పుడు ప్రజెంట్ మనాలి వెళ్తున్నాము, విజయవాడ నుంచి మనాలి. నాకైతే ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ ట్రిప్, నాకే కదా మనాలి అందరికీ. సో 2 నెలల ముందు నుంచి అణువణువు ప్లాన్ చేసుకొని, టైం సెట్ చేసుకొని, బడ్జెట్ సెట్ చేసుకొని మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులోకి తీసుకొచ్చే బడ్జెట్తోనే ఈ ట్రిప్ని అయితే మేము కంప్లీట్ చేయబోతున్నాము. సో మేము ట్రైన్ టు ట్రైన్ అయితే ఫ్రమ్ విజయవాడ టు మనాలి అండ్ మనాలి టు విజయవాడ బడ్జెట్లోనే ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ చేయబోతున్నాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ మేము విజయవాడలో ఉన్నాము. విజయవాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 10. సో ఇప్పుడైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేది. కేరళ ట్రైన్లో అయితే జర్నీ చేస్తున్నాం ఇప్పుడు. సో విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి కల్కా టు షిమ్లా నుంచి మనాలిలో అయితే 3 డేస్ ఉంటాం. 3 డేస్లో ఉండి మనాలిలో టైం స్పెండ్ చేసి చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఢిల్లీ నుంచి రిటర్న్ అయితే వస్తాము. సో ఇది ప్లాను. డే 1 బ్లాగ్ నుంచి మీరు కంప్లీట్గా చూస్తేనే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నీట్గా అర్థమవుతుంది. మొత్తం ఈ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ కూడా అందమైనటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా షూట్ చేసి మంచి ప్రజెంటేషన్ చేసి అట్లాంటిదే ఉండదులేండి. సో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా క్యాప్చర్ చేసి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సో మీకు ఒక ట్రావెల్ డాక్యుమెంటరీ లాగా దీన్ని అయితే డిజైన్ చేసి అదరగొట్టాం. సో లాస్ట్ వరకు చూడండి. సో మైసెల్ఫ్ ఐఎమ్ రూపేష్, గోపన్న, పాపులర్ మా గ్యాంగ్ అందరికీ భయ్య ఆల్రెడీ రచ్చరచ్చ చేసాం. ఈ మధ్య సిల్వర్ ప్లే బటన్ వచ్చింది పార్టీ అక్కడ ఉంది మనాలిలో, అది కూడా చూపిస్తాం. సో మనడు మీ ఫార్మర్ సురేష్, క్రాంతి ట్రావెల్ బ్లాగర్, తెలుగు ఫార్మర్ గోరి. ఓకే, సో ఇది ఇంకా ఇన్ఫర్మేషన్ అయిపోయింది. సురేష్ ఇంకా బేసిక్ సురేష్. సో ఇంకా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ట్రైన్ అయితే వచ్చే టైం అయింది. ట్రైన్ ఎక్కి జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది మా లగేజ్. ఇవన్నీ కూడా మా ట్రావెల్ బ్యాగ్స్. కొన్ని అయితే ఇందులో ఫుడ్ ఉంది. మన ట్రైన్ కూడా ఇప్పుడే రాబోతుంది. కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవాడ టు ఢిల్లీ. దీని నెంబర్ వచ్చేసి 12625. చెప్తాము టికెట్ ప్రైజెస్ ఎంత పడింది ఏంటనేది అంతా. మన కోచ్ అయితే B5. లోపలికి వెళ్ళి మన ట్రైన్ ఆన్బోర్డ్ చేశాక టికెట్ ప్రైజెస్ ఎంత పడింది, సో మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తా. స్వామి అంతా చల్లగా జరగాల. 3rd AC అయితే బుక్ చేసుకున్నాము. స్వామి అంతా చల్లగా జరగాల. ఇప్పుడే ట్రైన్ స్టార్ట్ అయింది విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి. సో విజయవాడ నుంచి ఇప్పుడే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ అయితే 10 minutes డిలే అయితే నడుస్తుంది. 10:45కి స్టార్ట్ అవ్వాల్సింది 10:55కి అయితే స్టార్ట్ అయింది. సో ఇది వయా నాగ్పూర్ నుంచి ఢిల్లీ అయితే వెళ్తుంది. సో ఢిల్లీలో రేపు మనము 3 PM దిగుతాం. సో అది మ్యాటర్. ఫైనల్గా విజయవాడ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మచ్ ఎక్సైటెడ్ టు మనాలి ట్రిప్ అది. సో బాయ్ విజయవాడ జంక్షన్. మళ్ళీ చెప్తున్నాను, బ్లాగ్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు. డే 1 నుంచి అప్ టు మేము రిటర్న్ వచ్చేంత వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాము. అలాగే బడ్జెట్లో ఈ ట్రిప్ని ఎలా కంప్లీట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు మీకు బ్లాగ్స్ అన్నీ కూడా అంటే ఏ ప్లేస్లో ఏ టైంలో ఏది చూడాలనే ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. కాబట్టి మధ్యలో ఏ బ్లాగ్ మిస్ చేసినా, ఎక్కడ చూడడం స్కిప్ చేసినా ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. అండ్ మీకు ట్రిప్ చేయడం కూడా మళ్ళీ కష్టమైపోతుంది. సో అది ఇంతమంది యూట్యూబర్స్ వెళ్తున్నామంటే సో ఇన్ఫర్మేషన్ అనేది ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషను. సో ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు అది. సో మచ్ ఎక్సైటెడ్. ఎందుకంటే సీట్లు ఒక 6 అటు 2 ఇటు ఒక 4 సీట్లు ఎలా వచ్చాయండి కోచ్లో. 4 అటు 2 ఇటు వచ్చాయి.
సో మిగతా ప్యాసింజర్స్తో మాట్లాడి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. మిగతా ఫస్ట్ టైము ఏపీ నుంచి ఢిల్లీకి ట్రైన్లో వెళ్తున్నాను. సో మొదటిసారి నేను ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళాను, ఇప్పుడు ఇది సెకండ్ టైం, అది వయా ట్రైన్ వెళ్తున్నాను. సో కీప్ టు వాచింగ్. విజయవాడ నుంచి మా ట్రైన్ అలా స్టార్ట్ అయిందో లేదో, ఇక్కడ ప్యాక్ ఆటకి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు లూడో ఓపెన్ చేశారు. స్టార్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 12:37 అయితే అవుతుంది. మా జర్నీ అలా సాగుతుంది. అందరికి ఆకలేస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చాం. సో తినేసి ట్రైన్ టికెట్స్ ఎంత పడ్డాయి ఏంటనేది డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఇప్పుడే దుకాణం అయితే ఓపెన్ చేసాము. మొత్తం పికిల్స్, ఇక్కడ చూడండి ప్లేట్లు, ఇవి వచ్చేసి చపాతి. సురేష్ వాళ్ళ హౌస్లో మొత్తం ఎర్లీ మార్నింగ్ ఇది 4-5కి లేసి అన్నీ రెడీ చేసాము. నువ్వేంటి దానుకుంటున్నావు ఏంటి? నేనా దాక్కోవడం అనేది ఏం లేదు, మనం దాక్కోవడం సిగ్గేంది, ఎప్పుడు కెమెరా ముందు. సో మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్ టికెట్స్. సో టికెట్లు అనేది మనం ఎట్లా బుక్ చేసాము, పర్ హెడ్ ప్రైస్ ఎంత పడింది అనే డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడితే, విజయవాడ నుంచి ఢిల్లీకి సో ఫస్ట్ ట్రైన్ జర్నీ కదా, అప్ టు సిమ్లా నుంచి మనాలి వెళ్తున్నాము. ఇప్పుడు మనకు ఒక ట్రైన్ టికెట్ అంటే విజయవాడ నుంచి ఢిల్లీకి మనం వచ్చేసి టికెట్ IRCTC లో బుక్ చేసాము. సో పర్ హెడ్ ఇది 1900+ పడింది, థర్డ్ AC కేరళ ఎక్స్ప్రెస్. సో టైమింగ్స్ అది చెప్పాను కదా. స్లీపర్ క్లాస్ కూడా ఉంది, బట్ ఏంటంటే టువర్డ్స్ నార్త్ వెళ్తున్నప్పుడు మనం కొంచెం సేఫ్ జోన్ లో ఉండాలి అంటే థర్డ్ AC బెస్ట్. సో ఇది హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ వాట్ ఐ మీన్. స్లీపర్ క్లాస్ లో జర్నీ చేయలేము, ఎందుకంటే జనరల్ క్లాస్ కి స్లీపర్ క్లాస్ కి పెద్ద తేడా లేకుండా అయిపోద్ది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత. సో అది AC అయితే మనకు కొంచెం రిజర్వ్డ్ గా ఉండొచ్చు, మన ఓన్ స్పేస్ లో ఉండొచ్చు. లాంగ్ జర్నీస్ కాబట్టి అందులో కొంచెం కంఫర్ట్ ఉంటుంది, టైర్డ్ అయిపోకుండా ఇది. సో ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ విషయానికి వస్తే, మనోడు టికెట్లు అన్ని కూడా కనెక్షన్ ట్రైన్స్ కానీ, ఢిల్లీ టు కల్కా కానీ, కలర్ బాగానే ఉండాలి, ఢిల్లీ టు కల్కా కానీ, కల్కా టు సిమ్లా కానీ, సో మన ట్రైన్ టికెట్లు అన్ని కూడా ఆర్గనైజేషన్ కానీ, మేమందరం కూడా ఆ తలకాయ నొప్పులన్నీ మాకంతా ఫ్రీ చేసి మొత్తం తనే ఇదంతా తీసుకున్నాడు, స్టేషన్ తీసుకుని టికెట్లు అనేది తనే బుక్ చేసాడు. ఇది సో అందరి కమ్యూనికేషన్ గానీ అందరూ ఒకే ప్లాట్ఫామ్ కి వచ్చి ఆన్ బోర్డ్ అది. సో అందరినీ బ్రింగ్ టుగెదర్ తీసుకొచ్చింది మనోడు. సో అది ప్రస్తుతం ట్రైన్ అయితే ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణలో కూడా కొంచెం వచ్చేసింది, ఖమ్మం దాటి ఇప్పుడు మనం ఊర్నకల్ అయితే దాటుతున్నాము. ఇది ఇక్కడెక్కడ మన ట్రైన్కి స్టాపింగ్ అయితే లేదు, వరంగల్లో ఉంది. మన ట్రైన్ స్పీడ్ వచ్చేసి 120 km/h స్పీడ్తో అయితే ట్రావెల్ చేస్తుంది. ఇప్పటిదాకా మ్యాక్స్ టచ్ చేసిన స్పీడ్ వచ్చేసి 134. వెల్కమ్ టు వరంగల్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాం మనము. సో ఇప్పటిదాకా మనం చేసిన జర్నీ వచ్చేసి 207 km అప్రాక్సిమేట్లీ. తెలంగాణలో వరంగల్కి ఎప్పుడు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, ఎందుకంటే తెలంగాణ చిహ్నం చూసుకుంటే కూడా మీరు వరంగల్ ఆర్చ్ ఏదైతే ఉందో అదైతే ఉంది. సో వరంగల్ ఏంటంటే కాకతీయుల సామ్రాజ్యానికి అంటే కాకతీయుల రాజవంశీయులకి ఇది పురాతనమైన రాజధాని. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే రాణి రుద్రమ్మదేవి యొక్క తండ్రి అయినటువంటి గణపతి దేవుడు కూడా ఆయన పరిపాలించింది వరంగల్. సో ఇది వరంగల్ని ఒకప్పుడు ఓరుగల్లు అని పిలిచేవాళ్ళు. సో ఓరుగల్లు కాస్త ప్రొనౌన్సియేషన్ వరంగల్గా మారింది అది. సో వరంగల్ రైల్వే స్టేషన్ అవుట్స్కట్స్ లో ఉన్నాము. స్టేషన్ లోకి అయితే ఎంటర్ అవుతాం. వెల్కమ్ టు వరంగల్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే మన ట్రైన్ వచ్చింది. వరంగల్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి WVL. మన వాళ్ళు దీన్ని WUL అని పిలుస్తారు. మన జర్నీ స్టార్ట్ అయ్యాక మన ట్రైన్ ఆగిన ఫస్ట్ రైల్వే స్టేషన్ అయితే వరంగల్. మన ట్రైన్ వచ్చి గివెన్ టైం కన్నా 50 minutes డిలే అయితే నడుస్తుంది. సో సిగ్నల్ ఇష్యూ మధ్యలో ఎక్కడ ఆపలేదు, కానీ కొంచెం స్లో అయింది, కొంచెం స్లోగా నడిచింది. అది ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఎప్పుడైనా సరే మీరు థర్డ్ ఏసీలో కానీ సెకండ్ ఏసీలో కానీ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ కనుక మీకు వాష్రూమ్స్ కనుక నీట్గా లేకపోతే మీరు నిరభ్యంతరంగా మీరు ట్రైన్ స్టాఫ్కి అయితే ఇండియన్ రైల్వేస్కి అయితే కంప్లైంట్ చేయొచ్చు. ప్రతి కోచ్లో ఇప్పుడు మీకు ఒక నెంబర్ చూపిస్తాను. సో ఈ నెంబర్ ప్రతి చోట ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు, లేదా ముందు వస్తున్నటువంటి స్టేషన్స్లో అయినా సరే స్టాఫ్ని అలర్ట్ చేసి క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు చూడండి, మేము వెళ్తున్న ట్రైన్లో కొంచెం వాష్రూమ్స్ అవి బాగాలేవు. అక్కడ ట్రైన్ నెంబర్ ఉంది కదా, కంప్లైంట్ నెంబరు, ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మేము ఇట్లా సిచ్యువేషన్ చెప్తే వాళ్ళు సీట్ నెంబర్ అది కన్ఫర్మ్ చేసుకున్నారు, కోచ్ నెంబరు. సో స్టాఫ్ని అది అలర్ట్ చేశారనమాట. సో అది ప్రాసెస్. వీళ్ళిద్దరు ఫార్మర్స్, ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు. చూడండి, క్యారమ్స్ మొదలు పెట్టారు. ఎవరిదమ్మా విన్ను?
అఫిషియల్గా మనకి ఇక్కడున్న స్టాప్ 5 minutes మాత్రమే, కానీ మన ట్రైన్ మోర్ దాన్ 10 minutes అయితే ఆగింది. సో ఇప్పుడే వరంగల్ స్టేషన్ నుంచి అయితే వదిలిపెట్టి మూవ్ అవుతుంది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి రామగుండం వరంగల్ నుంచి 103 kilometers అయితే ఉంటుంది. చూద్దాం. సో ఇప్పటికే 1 hour పైన డిలేతో నడుస్తుంది మన ట్రైన్. దానికైనా డౌన్ టైం వెళ్తుందా లేదా అనేది మన ప్రతాప్ బ్రో ఎర్లీ మార్నింగ్ అమ్మవారి దర్శనానికి వెళ్ళొచ్చారు విజయవాడలో ఫస్ట్ మొట్టమొదటి పూజకి. సో అక్కడ నుంచి ప్రసాదం అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ మన ట్రైన్ అయితే పెద్దపల్లి జంక్షన్ దగ్గర ఆపేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేషన్ మొత్తం కూడా కోతులు వచ్చేసినాయి. అక్కడ చూడండి, ఏదో ఇది పరిస్థితి. చూడండి ఏంటే ఇది రౌడీ లాగా ఉంది అసలు. దాన్ని దగ్గర కూడా రానియట్లేదు. అక్కడ చూడండి అన్ని కోతులు కూర్చుని ఉన్నాయి. అదిగోండి కోతులు. ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళందరూ భయపడిపోయారు. లోపల నుంచి దూరి ఫుడ్ అన్ని తీసుకెళ్ళిపోతుంది. అది వందే భారత్ ట్రైన్ గురించి అయితే మన ట్రైన్ ఆపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ సాఫ్రాన్ కలర్. వావ్, ఓ మై గాడ్. ఇదే స్టేషన్కి ఇంకొక వైపు వ్యూ అయితే అదిరింది. వందే భారత్ కోసమే మన ట్రైన్ అయితే ఆపారు 1/2 hour. నెక్స్ట్ స్టేషన్ రామగుండం. వెల్కమ్ టు రామగుండం రైల్వే స్టేషన్. రామగుండం రైల్వే స్టేషన్కి ఇప్పుడే మన ట్రైన్ అయితే రీచ్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే వచ్చింది. రామగుండం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RDM. గివెన్ టైం కన్నా మన ట్రైన్ వచ్చేసి 45 minutes డిలే అయితే నడుస్తుంది. ఎగ్జాక్ట్గా 2 minutes అంటే 2 minutes తర్వాత మన ట్రైన్ రామగుండం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన రైల్వే స్టేషన్ వచ్చేసి బలార్షా. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా 142 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. మన ట్రైన్ జర్నీ అయితే ఆన్ టైం నడుస్తుంది. సో ఇట్స్ అబౌట్ 5:43 అలా అవుతుంది. సో ట్రైన్ కూడా లేట్ అయితే ఏం లేదు, ఆన్ టైం నడుస్తుంది. బలార్షాకి 9 kilometers డిస్టెన్స్ అయితే ఉన్నాము. సో మెల్లమెల్లగా లైట్ కూడా పోతుంది. అండ్ రైట్ నౌ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఎంజాయ్డ్ అ లాట్ సార్. ఏంటమ్మా డల్గా ఉన్నావు? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఎక్కడ పోతున్నా బా మేమైతే బలార్షా దగ్గర ఉన్నాము. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే స్పాట్ చేసాము. ఓ మై గాడ్, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తున్నామో తెలియదు కానీ నిజంగా కళ్ళతో చూస్తే మాత్రం సన్సెట్ అయితే అదిరిపోయింది. సో ఈ రోజుకి ఇదే బెస్ట్ సన్సెట్. రివర్ అయితే అదిరింది. వార్దా రివర్ నేమ్ వచ్చేసి వార్దా రివరు. అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్ కూడా బలార్షా ట్రాకే. కాకపోతే ఇదే ట్రాక్ని స్ప్లిట్ చేసి ఒక ట్రాక్ అటు ఒక ట్రాక్ ఇటు వేశారు రివర్ పైన. ఇందాక మనం చూసాం కదా రివర్, అది. సన్సెట్ అయితే కాసేపట్లో మనకు అయిపోతుంది. ఇంతకు ఈ సన్సెట్ అవుతున్న స్పాట్ ఏంటో తెలుసా మీకు? బలార్షా, మహారాష్ట్ర. సో ప్రజెంట్ మనమైతే మహారాష్ట్రలో ఉన్నాం. వెల్కమ్ టు బలార్షా రైల్వే స్టేషన్, మహారాష్ట్ర. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైకి అయితే మన ట్రైన్ వచ్చి ఆగింది. ఇది ఫస్ట్ టైం దిగుతున్నాను నేను మహారాష్ట్రలో. ఇంతవరకు అసలు మహారాష్ట్రలో ఎప్పుడు నేను రాలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. అఫీషియల్గా మన ట్రైన్కి ఇక్కడ ఉన్న స్టాప్ వచ్చేసి 5 minutes. మన ట్రైన్ అయితే నో డిలే, ఆన్ టైం నడుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఆన్ టైం. బయట అంతసేపు ఆపినా సరే మనకు ట్రైన్ టైమింగ్ అయితే సెట్ అయిపోయింది. మేమైతే బాటిల్స్ కొన్ని క్యారీ చేస్తున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్యూర్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వెండింగ్ మిషన్. సో ఇక్కడైతే మనం పర్చేజ్ చేస్తున్నాం వాటర్. ఇక్కడ చూడండి రీఫిల్ ఛార్జెస్ 1 liter అయితే 5 rupees, విత్ బాటిల్ అయితే 8 rupees. బలార్షా నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మన స్టాప్ వచ్చేసి చంద్రాపూర్. ఇక్కడ నుంచి 14 kilometers అయితే ఉంటుంది, 14 kilometers. గాయస్ ఇది మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్. సో ప్రస్తుతానికి అయితే 131 మ్యాక్సిమం స్పీడ్ అయితే రీచ్ అయింది. సో ఐ హోప్ ఇదే స్పీడ్ని అయితే మెయింటైన్ చేస్తారనుకుంటాను నైట్ మొత్తం. సో ట్రైన్ అయితే ఇప్పటిదాకా డిలే ఏం లేదు. మధ్యలో 10-15 minutes 40 minutes డిలేస్ అయినా కూడా మధ్యలో దాన్ని కవర్ చేశారు. ఇది గుడ్ మార్నింగ్. ఇదే స్పీడ్ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు వచ్చేసరికి సంపేస్తున్నాడు అసలు. బాబోయ్ ఏం స్పీడ్ తెలుసా అసలు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ మార్నింగ్ అదిరిపోయింది.
ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి విజిఎల్ ఝాన్సీ జంక్షన్ దగ్గర అయితే ఉంది. తెలుసు కదా విజిఎల్ ఝాన్సీ జంక్షన్ అంటే ఉత్తరప్రదేశ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అయితే అదిరిపోయింది, ఇందాకే చూపించాను. అది మన ట్రైన్ అయితే ఆన్ టైమే నడుస్తుంది, 5 minutes డిలే అయితే నడుస్తుంది. రాత్రి మొత్తం ట్రైన్ స్పీడ్ అయితే ఎరక్కొట్టేశారు. అసలు 140 వచ్చారు. అసలు చూడండి, అసలు గోల్డెన్ అవర్. సన్ రైజ్ అయితే మాత్రం అదిరిపోయింది. రాత్రి మనం వీడియో స్టాప్ చేసే టైంకి మన ట్రైన్ వచ్చేసి బలార్షా దగ్గర ఉంది. ఆ తర్వాత ఎన్ని స్టేషన్స్ దాటిందనేది చూపిస్తాను చూడండి. బలార్షా, చంద్రపూర్ అండ్ సవర్గాం, నాగ్పూర్, ఇప్పుడు వచ్చేసి ఇతరాసి అండ్ భోపాల్ జంక్షన్ కూడా క్రాస్ చేసింది, ఇనా జంక్షన్ కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు విజిఎల్ ఝాన్సీ దగ్గర అయితే ఉంది. ట్రైన్ చూడండి ఆన్ టైమే నడుస్తుంది. సో 7:25కి రావాల్సింది 7:30కి రీచ్ అవుతుందంటే 5 minutes డిలేతో నడుస్తుంది. ఇంత లాంగ్ జర్నీ వచ్చినా సరే మన ట్రైన్ అయితే డిలే లేదు, ఆన్ టైమే నడుస్తుంది. గ్రేట్. ఇది మాత్రం చూపించకుండా ఉండలేకపోతున్నా నేను, అసలు అలా ఉంది. వావ్. ఇప్పుడే మన ట్రైన్ వచ్చేసి ఝాన్సీ జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది. విజిఎల్ ఝాన్సీ జంక్షన్ ఇదంతా కూడా ఉత్తరప్రదేశ్. వెల్కమ్ టు విజిఎల్ ఝాన్సీ జంక్షన్, ఉత్తరప్రదేశ్. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 7:42 అయితే అవుతుంది. సో మనం విజిఎల్ ఝాన్సీ స్టేషన్కి అయితే వచ్చేసరికి వెల్కమ్ టు విజిఎల్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్. సో ప్రజెంట్ మనమైతే విజిఎల్ ఝాన్సీ జంక్షన్లో అయితే ఉన్నాము. సో ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి విజిఎల్బి అంటే వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో మన ట్రైన్ గివెన్ టైం కన్నా 10 minutes మాత్రమే డిలే అయితే నడుస్తుంది. సో ఇంతవరకు మన ట్రైన్ వచ్చేసి జర్నీ చేసిన డిస్టెన్స్ 2622 కిలోమీటర్లు ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఇప్పటి వరకు. ఇక్కడ మన ట్రైన్కి అఫీషియల్గా ఉన్న స్టాపింగ్ టైం వచ్చేసి జస్ట్ 5 minutes అవుతుంది మన ట్రైన్. మన ట్రైన్ అయితే ఎన్ని స్టేట్లు దాటుకొచ్చిందో తెలుసా? కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, లాస్ట్కి మనం చేరేది హిమాచల్ ప్రదేశ్. టెంపరేచర్ చూడండి, ఉత్తరప్రదేశ్లో యాజ్ ఆఫ్ నౌ 19 ఉంది. 19. మార్నింగ్ అయితే నాకు తెలిసి 12-13 ఉండింది. మేము నిద్ర లేచే టయానికి ఇది. మన ట్రైన్ అయితే విజిఎల్ ఝాన్సీ స్టేషన్ నుంచి అయితే మూవ్ అయిపోయింది. నెక్స్ట్ రాబోయే స్టేషన్ వచ్చేసి గ్వాలియర్. ఇక్కడ నుంచి 97 kilometers అయితే ఉంటుంది. బాయ్ వీరంగన లక్ష్మీబాయి ఝాన్సీ. ఝాన్సీ ఏ డివిజన్లోకి వస్తుందో తెలుసా? నార్త్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. వెల్కమ్ టు గ్వాలియర్ జంక్షన్, మధ్యప్రదేశ్. సో రైట్ నౌ మనం వచ్చేసి గ్వాలియర్ జంక్షన్లో ఉన్నాము. గ్వాలియర్ జంక్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇదంతా కూడా గ్వాలియర్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే మన ట్రైన్ వచ్చింది. ఆన్ టైం కన్నా మన ట్రైన్ జస్ట్ 5 minutes డిలే అయితే నడుస్తుంది. గ్వాలియర్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GWVL. గ్వాలియర్ రైల్వే స్టేషన్ బయట అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ 2 ప్యాసింజర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీనికి. చూడండి అక్కడ ఇదిలాగా ఉంటుంది, ఏదో ఒక చిన్న కోట లాగా కనపడుతుంది అది. సో ఇది సూపర్. రెనోవేషన్లో ఉన్నాయి మొత్తం స్టేషన్స్ అన్నీ. మన ట్రైన్ అయితే మొత్తానికి అమేజింగ్. సో ఎట్లా అంటే ఇంత లాంగ్ జర్నీలు కూడా ఎక్కడ హాఫ్ అన్ అవర్ కానీ 15 minutes కానీ అట్లీస్ట్ 10 to 15 minutes కూడా లేదు. ఓన్లీ 5 minutes, 2 minutes, 3 minutes డిలే అయితేనే నడుస్తుంది. అది సిగ్నల్ షోలో నడుస్తుంది. స్పీడ్ మాత్రం అమేజింగ్. ఒక్కొక్క చోట అయితే 140 కూడా టచ్ చేసాడు. గ్వాలియర్ రైల్వే స్టేషన్కి మనమైతే బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ ఏంటో తెలుసా? ఆగ్రా కంటోన్మెంట్ జోన్ నెక్స్ట్ వచ్చే రైల్వే స్టేషను. ఎవరో చైన్ లాగారు, ఉన్నట్టుండి సడన్గా ఆగిపోయింది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఎవరో చైన్ లాగితే ట్రైన్ ఎలా ఆఫ్ చేస్తారనేది కూడా నాకు ఇంతవరకు తెలియదు. ఎన్నో రకాల మోసాలు చూసాం కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చూడలేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందాక ఇలాంటి మోసం ఈ ప్రపంచంలో ఇంకెవరో చేయడు. చాలా దరిద్రమైన మోసం. క్రాంతి ఏం చేశాడంటే ఉప్మా అని ఆశపడి ఆర్డర్ పెట్టాడు, పరోటా ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఉప్మా లేదు, పరోటా ఉంది. వాడు ప్యాకెట్ ఇచ్చేసి ఈ ట్రైన్ కంటే స్పీడ్ గా దిగేసాడు కిందకి. కాదు ఇలా 6 ఉన్నారు, ఎక్కడ కొడతారని చెప్పి ముందే నాకు సందీప్ అన్న చెప్పాడు, నార్త్ వెళ్తున్నప్పుడు నువ్వు యూ మస్ట్ బి కేర్ఫుల్ విత్. ఆ ఫుడ్ కొట్టిన దెబ్బతో క్రాంతి హర్ట్ అయిపోయి నిన్న మిగిలిపోయిన పులిహోర తింటున్నాడు పాపం.
ఇంకా అంతే. మనం కూడా ఎన్నో రకాల మోసాలు చేసాం కానీ ఇలాంటి మోసం ఎప్పుడు చేయాల. మొత్తానికి ఏదో ఒకటి ఇచ్చాడు. ఇది ఆలు పరోటా ఇచ్చాడు, బాగానే ఉంది. దీని కూడా తిన్నాను ఇందాక. గ్రేట్. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి ఆగ్రా కంటోన్మెంట్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా జస్ట్ 4 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉన్నాం మనం ఆగ్రాకి. ట్రైన్ అయితే గివెన్ టైం కన్నా జస్ట్ 3 మినిట్స్ మాత్రం డిలే అయితే నడుస్తుంది అంతే. కొట్టి పడేస్తారు అసలు ట్రైన్ని. వెల్కమ్ టు ఆగ్రా క్యాంట్. సో ఆగ్రా క్యాంట్కి అయితే వచ్చేసాం. ఆగ్రా క్యాంట్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AGC. ఇదిగోండి ఆగ్రా క్యాంట్. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే అలో చేశారు. వెల్కమ్ టు ఆగ్రా. తాజ్మహల్ ఉండేది ఇక్కడే. ఇక్కడ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ వెళ్తే కనుక తాజ్మహల్ అనేది కనిపిస్తుంది మనకి. బట్ ట్రైన్లో నుంచి కనిపిస్తుందా లేదా అనేది కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైకి అయితే మన ట్రైన్ అలో చేశారు. సో గివెన్ టైం కన్నా మన ట్రైన్ జస్ట్ 5 మినిట్స్ డిలేతో నడుస్తుంది. సో ఆల్ ఈజ్ వెల్. స్పీడ్ కన్నా మెయిన్ చెప్పాల్సింది టైమింగ్ అనేది ఆన్ టైం మెయింటైన్ చేశారు. గ్రేట్. ఏమైనా సరే కేరళ ఎక్స్ప్రెస్ అంతే. 5 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఆగ్రా క్యాంట్ నుంచి. నెక్స్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మధుర అంటే తెలుసు కదా, శ్రీకృష్ణుడి జన్మస్థలం. ఆగ్రా కంటోన్మెంట్ చాలా పెద్దదే. ఆగ్రా దాటి కొంచెం ముందుకు రాగానే మన ట్రైన్ అయితే సిగ్నల్ ప్రాబ్లం వల్ల ఆగింది. ఇప్పటిదాకా మన ట్రైన్ లెంత్ చూపించలేదు కదా మీకు. ఆ చివరి నుంచి చివరికి ఉంది. ఆగ్రా దాటాక మన ట్రైన్ స్పీడ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పాలి. ప్రజెంట్ రింకుటా అనేటువంటి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాం మనము. అదిగోండి రింకుటా. మనమైతే మధురా జంక్షన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాము. మధురా జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MTJ. 2 మినిట్స్ మాత్రమే ఉంది ఇక్కడ మన ట్రైన్. తర్వాత స్టార్ట్ అయిపోతుంది. గివెన్ టైం కన్నా మన ట్రైన్ ఇప్పుడైతే జస్ట్ ఒక 20 మినిట్స్ డిలేతో నడుస్తుంది. ఇప్పుడే మనం హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఢిల్లీ మొత్తానికి ఇది ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ లాంటిది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ స్టాప్ వచ్చేసి ఢిల్లీ. హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఢిల్లీకి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ లాంటిది. సో వెల్కమ్ టు ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ. సో మనమైతే సక్సెస్ఫుల్గా నిన్న మార్నింగ్ విజయవాడలో స్టార్ట్ అయ్యి హ్యాపీగా కంప్లీట్ ఫుల్ ఫన్ తోటి జర్నీని అయితే ఢిల్లీకి ఎండ్ చేసాము. సో ఇప్పుడు రైట్ నో మనం వచ్చేసి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రాత్రికే మేము ఇక్కడ నుంచి షిమ్లా వెళ్తున్నాము. వాటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో ఉంటుంది. ఇక్కడ నుంచి అంటే న్యూ ఢిల్లీ నుంచి షిమ్లా ఎలా వెళ్ళాలి, షిమ్లా నుంచి మళ్ళీ మనాలి వెళ్ళాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో వస్తాయి. అంటే అప్కమింగ్ వ్లాగ్స్లో వస్తాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ప్రజెంట్ దేశ రాజధాని న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాము. సో నా సెకండ్ టైం ఇది న్యూ ఢిల్లీకి రావడము. అది చాలా హ్యాపీగా ఉంది. మన బాయ్స్ అంతా కూడా ట్రైన్ దిగేశారు. నిజానికి ట్రైన్ జర్నీ మాత్రం అదిరిపోయింది. లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీగా మిగిలిపోయింది. నిన్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్గా ఫుల్ ఫన్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో అది చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. సురేష్, ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది? ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది? అదరహో అదిరిపోయింది. మామూలుగా ట్రైన్ జర్నీ ఎలా అనిపిస్తుంది? ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ అయ్యింది. రాజేష్ సో అది రాజేష్ దా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఈరోజు రాత్రికే మేము ఢిల్లీ నుంచి నెక్స్ట్ షిమ్లాకి వెళ్తున్నాము. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో వస్తుంది. సో తప్పకుండా బ్లాగ్స్ని ఎవరూ మిస్ చేయద్దు. ఇంకా ఇక్కడ నుంచి మేము బయట వెళ్ళిపోయి సో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కొంచెం ఇప్పుడు ఈరోజు రాత్రికే మాకు షిమ్లా అనేది వెళ్తున్నాం కాబట్టి చిన్న థింగ్స్ అవి కొనుక్కోవాలి. సో ఢిల్లీలో ఇక్కడ మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. సో ఫుల్లీ టైర్డ్. ఇప్పటికైతే కొంచెం ఫ్రెష్ అవ్వాలి రూమ్కి వెళ్ళి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ దెమ్. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏమైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం షార్ట్ బ్రేక్ తోటి. ఓకే, అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.